నీకు సమస్య ఉందో అది ఆయన చూస్తూ ఉన్నాడు, అద్భుతం చేయగలడు ప్రియులారా. హన్నా శ్రమను దేవుడు చూశాడు ప్రియులారా. మూడవదిగా ఇశ్రాయేలు ప్రజల యొక్క హింసను దేవుడు చూశాడు. నువ్వు పొందుతున్న హింస ఏంటిదో నాకు తెలియదు సహోదరి సహోదరు. ఏ విధంగా హింసించబడుతున్నావో ప్రభు చూస్తూ ఉన్నాడు. ఆ హింసను ఆయన తొలగించగలడు. దేవునికి స్తోత్రాలు. మూడవదిగా ఆయన శరీర అనారోగ్యాన్ని కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. ఎలాంటి బాధతో ఉన్నా కొన్నిసార్లు అనారోగ్యం పెట్టుకుని మన రోజున మరి ఒక దైవజనుడు మరణించాడు ప్రియులారా. ఆయన పేరు ప్రకాష్ గంట ప్రకాష్, కిడ్నీ ప్రాబ్లం, గంటా ప్రకాష్ గారు కదా. ఆయన ఇటీవల మరణించాడు. దేవునికి స్తోత్రాలు. ఎంతో అద్భుతమైన పరిచర్య చేసే ప్రియులారా. కాబట్టి ఆయన అంటే సంపూర్ణమైన ఒక పాస్టర్ కాదైనా కానీ ఒక ప్రొఫెసర్గా ఆయన పనిచేస్తూ దేవుని పరిచర్యలో ముందుకు సాగాడు. అనేకులకు సువార్త ప్రకటించాడు. ఒక మంచి బైబిల్ టీచర్గా ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. ఆయన తన జీవితంలో ప్రియులారా కిడ్నీ వ్యాధితో ఎన్ని సంవత్సరాలు బాధపడ్డాడు? 25 years. సిల్వర్ జూబ్లీ చేసుకున్నాడు. సిల్వర్ జూబ్లీ ఆయన చేసుకున్నాడు ప్రియులారా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. సో ప్రభు అన్నాడంట, నీకేం కావాలంటే, ప్రభువా నేను అడగకముందు అన్నీ ఇచ్చేసావు, ఇంకేం అడగగలను నీకు? అంటే నువ్వు పెట్టావు. ఈ కిడ్నీ వ్యాధితో ఆయన బాధపడ్డాడు. చివరికి ఆయన మరణించాడు ప్రియులారా. దేవునికి మహిమ కలిగింది. హల్లెలూయా. సో ప్రభు సన్నిధిలో గమనించింది ప్రియులారా, నీ జీవితంలో నువ్వు ఎలాంటి వ్యాధితో ఉన్నావో నాకు తెలియదు. ఒకవేళ బహుశా ఆ రోజు ప్రభు అడిగినప్పుడు ఆయన నన్ను స్వస్థపరచు ప్రభు అంటే దేవుడు స్వస్థపరచువాడేమో, అవునా? కానీ ఆయన అడగలేదు. ఈ రోజున నీ జీవితంలో నీ శరీరం నుండి బాధ ఇతరులకు చెప్పుకోవడానికి మనం సిగ్గుపడుతున్నామేమో సహోదరి సహోదర. దేవునికి చెప్పు. ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి నువ్వు మొరపెట్టు. దేవుడు చూస్తూ ఉన్నాడు. నీకున్న వ్యాధిని ఆయన తొలగించగలడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. చివరిగా మనం చూసాము, హృదయ వాంఛను కూడా చూస్తూ ఉన్నాడు. చెక్క యొక్క హృదయ వాంఛను దేవుడు చూశాడు పిల్లారా. అతని ఇంటికి రక్షణ వచ్చింది, ఆనందం వచ్చింది, సంతోషం వచ్చింది. అబ్రహాము కుమారుడిగా మార్చబడ్డాడు పిల్లారా. దావీదు తన జీవితంలో అంత ఉన్నతమైన స్థాయిలోనికి ఎదగడానికి గల కారణం ఏంటి ప్రియులారా? రావడానికి గల కారణం ఏంటంటే ప్రభు పట్ల తను కలిగి ఉన్నటువంటి తృష్ణ, ఆ వాంఛ అతన్ని నడిపించింది ప్రియులారా. ఒక గొర్రెల కాపరిగా తాను సింహాసనం ఎక్కడం పాసిబులేనా? ఇంపాసిబుల్ ప్రియులారా. కానీ దేవుడు సాధ్యము చేయగలడు. ఆయనను ప్రేమించినప్పుడు బహుగా దేవుడు అద్భుతమైన కార్యం చేస్తాడు. కాబట్టి నేను చెప్పేది ఏంటనగా, ఈ క్రొత్త సంవత్సరములో గిబియోన్ ప్రేయర్ మినిస్ట్రీ